మిత్రులారా, ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ప్రతి ఒక్కరికి గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గురువుని గౌరవించడం అంటే జ్ఞానాన్ని గౌరవించడంతో సమానం. జ్ఞానాన్ని గౌరవించిన వాడు మోక్షాన్ని పొందుతాడు. గురువుని పూజించడం అంటే జ్ఞానాన్ని పూజించడమే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటుంది వేదం. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్ పరబ్రహ్మ. గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఎందుకు అంటారు తెలుసా? ఎందుకే అంటారు? గురువే సర్వస్వమైనప్పుడు నీకు కావాల్సింది ఏమీ లేదు, మీకు కావాల్సింది అన్నీ దొరుకుతాయి. గురువుని ఆశ్రయించిన వాడు చెడిపోయినట్లు ఎక్కడైనా గమనించారా మిత్రులారా? గురువుని ఆశ్రయించిన వాడు ఏకంగా మోక్షాన్ని పొందుతాడు. ఇంకేం కావాలి? మిత్రులారా, ఒకసారి గమనించండి. మహోత్తర బాబాజీ గురించి నేను గతంలో ఒక వీడియో చేశాను. మహోత్తర బాబాజీ ఆయన పుట్టి 2000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా భూమి మీద ఎందుకున్నాడు తెలుసా? ఈ భూమి మీద ఎందుకున్నాడు? ఆయన కీర్తికాంక్ష లేదు, ఆయనకి ఏమీ అక్కర్లేదు. లోక కళ్యాణం కోసమే ఆ మహాత్ముడు ఈ భూమి మీద 2000 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 100 సంవత్సరాలు, మహా అయితే 150 సంవత్సరాలు. 2000 సంవత్సరాల నుంచి భూమి మీద ఇప్పటికి కూడా మహాత్ముడు ఉన్నారంటే స్వయంగా పరబ్రహ్మే భూమి మీద ఉన్నట్లు మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. గురువుల లక్ష్యం ఏమిటి? లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రపంచమంతా సుఖశాంతితో ఉండాలని, ఈ ప్రపంచమంతా ధర్మ మార్గంలో నడవాలని వాళ్ళ తపన పడతారు. వాళ్ళకి అంత మించి ఏమీ లక్ష్యం లేదు మిత్రులారా. అందుకే గురువుని పరబ్రహ్మ అంటారు. తల్లి తండ్రి గురువు దైవం అంటారు. తల్లి తండ్రి గురువు దైవం ఎందుకంటారు? తల్లి తండ్రి తర్వాత గురువు తర్వాత దైవం భగవంతుని చివరిలో వేశారు. ఎందుకు తెలుసా? తల్లి తండ్రి తర్వాత గురువు మనల్ని పట్టుకొని నడిపిస్తారు, జ్ఞాన మార్గం వైపు నడిపిస్తారు. అందుకే గురువుని సర్వసంగా మన సనాతన ధర్మం చెప్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.